UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. తెలంగాణ మంత్రి కొండా సురేఖ తమ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అక్కినేని నాగార్జున పిటిషన్పై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. దేనికోసం పిటిషన్ ఫైల్ చేశారని నాగార్జునను ప్రశ్నించింది కోర్టు. మంత్రి కొండా సురేఖ తన కుటుంబంపై అమర్యాదపూర్వక వ్యాఖ్యలు చేశారని నాగార్జున కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. మా కుటుంబ పరువు మర్యాదలకు భంగం వాటిల్లిందని ఆయన తెలిపారు. మంత్రి హోదాలో ఉండి నా కొడుకు నాగచైతన్య సమంత విడాకులపై ఆమె చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని అన్నారు. ఈ మేరకు కోర్టుకు నాగార్జున వాగ్మూలం ఇచ్చారు. సినిమా రంగం ద్వారా మా కుటుంబానికి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. మా కుటుంబానికి ప్రజల ఆదరాభిమానాలు ఉన్నాయి. జాతీయ స్థాయిలో అనేక అవార్డులు వచ్చాయి. సినిమా రంగంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు సైతం చేస్తున్నాం. మా కొడుకు విడాకులు మాజీ మంత్రి కేటీఆర్ వలన అంటూ మంత్రి సురేఖ అసభ్యంగా మాట్లాడారు. అలా మాట్లాడడం వలన మా పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లింది. మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. మంత్రి కొండా సురేఖ మాట్లాడిన మాటలు అన్ని అసత్య ఆరోపణలు. రాజకీయ దురుద్దేశంతోనే ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్న మా కుటుంబం ఆమె వ్యాఖ్యలతో తీవ్ర ఆవేదనకు లోనైంది. మంత్రి మాట్లాడిన మాటలు అన్ని ఛానల్స్ లో ప్రసారం చేశాయి. అన్ని పేపర్స్ కూడా ప్రచురితం చేశాయి. ఆమెపై చర్యలు తీసుకోవాల్సిందే అంటూ కోర్టుకు తెలుగులో తన వాగ్మూలాన్ని తెలియజేశారు హీరో నాగార్జున. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.